ఈ లెంట్ సీజన్లో దేవుడు నీ జీవితంలో చేయవలసిన క్రియ కావాలా? ఆ క్రియ కావాలంటే నీ మనస్తత్వం ఈరోజు మార్చు. మానవుడుకున్న ఆత్మలో మొదటిగా విరిగిన ఆత్మ ఉంది. ఒక వ్యక్తి విరిగిపోతాడు, కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతాడు, గాయపడిపోతాడు. అది ఒక ట్రామా అంటే ఒక విధమైన లాస్. వారి మనసులో అనుకోని రీతిగా కొంతకాలం నుండి ప్రొలాంగ్గా జరుగుతున్న కష్టాలు వారి జీవితంలో. కొన్ని సంవత్సరాల నుండి నీ జీవితంలో ఆ కష్టం అట్టా ఉండిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదు, ఎట్టా వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, అట్టగా ఉండిపోయావు ఈరోజు నీ జీవితంలో. అదే విరిగిపోయిన ఆత్మ. నీ స్థితి అదా ఈరోజు? పరిశీలించుకోచాలు. పరిశీలిస్తానికి అడుగుతున్నా. నేను విరిగిన స్థానంలో ఉన్నాను అని తెలుసుకుంటే దేవుడు వారికి ఒక చక్కని వాక్యం చెప్పాడు. ఎన్నోసార్లు చెప్తాడు. కీర్తనలు 34 అధ్యాయం 18 వచ్చిన, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నువ్వు ఏ స్థితిలో విరిగిపోయి ఉన్నావు ఈరోజు? మనుషులకు చెప్పుకోలేకపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. అసలు నువ్వు విరుగున్నావని తెలుసా నీకు? ఈజ్ దట్ యువర్ స్పిరిట్? ఆ స్పిరిట్ చెప్పకుండా, ఆ స్పిరిట్ చూపించకుండా, ఆత్మను చూపించకుండా ఈరోజు మనుషుడు ఏం చేస్తాడంటే కప్పుకుంటాడు. కానీ దేవుని ఆత్మ ఈరోజు ఏం చేస్తుందంటే అటువంటి వారి దగ్గర ఆసునుడుగా ఉంటాడంట, దగ్గర నిలబడి ఉంటాడు. నిన్ను వచ్చి భద్రపరుస్తానికి రుజువులు ఇస్తాడంట ఆయన. సాతాను కూడా రుజువు ఇస్తున్నాడు. సాతాను ఇస్తున్న రుజువు తాత్కాలికమైన సంతోషం. దేవుడు ఇస్తున్న రుజువు నీ జీవితానికి విలువైనది. అది ఎలా తెలుస్తుందంటే, ఇది నేను చేయగలిగేది అని నీకు ధైర్యం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఇది నేను ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తుంది. ఆయన తల్లి గర్భంలో నీకు ముద్ర వేసిన ముద్ర గుర్తొస్తుంది. ఏ ఉద్దేశంతో భూమిలోకి వచ్చావో అది మ్యాచ్ అవుతుంది అనమాట నీ జీవితంలో. విరిగిన హృదయం గల వారికి ఆయన ఆస్తునుడు అవుతా అంటున్నాడు. రెండో ఆత్మ మనుషుని పీడించేది దీనాత్మ. దీనాత్మ ఎప్పుడు కూడా దేవునికి సమర్పించుకునేది, ఇతరులకి పరిచర్య చేసేది. ఎప్పుడైతే నువ్వు వ్యక్తి దీనుడుగా ఉంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దీనాత్మతో సమర్పించుకుని ఉంటాడో, దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా మారుతాడు. దేవునికి సమర్పించుకునే వ్యక్తి అందరికీ ఏం చేయాలని ఆశిస్తాడు? పరిచర్య చేయాలని ఆశిస్తాడు. అటువంటి ఆత్మ ఉందా నీకు? ఉందో లేదో నాకు తెలియదు, మీరే పరిశీలించుకోండి. మరొక ఆత్మ స్టడీ ఫెస్ట్, అంటే స్థిరమైన మనసు, స్థిరమైన ఆత్మ. ఒక పని ప్రారంభిస్తే ముగించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడ కొద్దిగా, అక్కడ సెట్ అవ్వలేదు, అక్కడ నాకు ఇష్టమైంది లేదు, ఆ కోర్స్ వద్దు, ఈ కోర్సు ఈ వద్దు, అక్కడికి వెళ్దాం, వాళ్ళతో నాకు సరిలేదు, సెట్ అవ్వలేదు, వీళ్ళతో వెళ్తాం అంటే ఏంటి? ఒక చోట స్థిరంగా నిలబడలేదు. అలాంటి ఆత్మ ఉందా నీకు జీవితంలో? అప్పుడు అది ఆత్మ ఈరోజు నీ జీవితాన్ని నాశనంగా తీసుకెళ్తావు, జాగ్రత్త. కానీ దేవుని యందు ఈరోజు నువ్వు శుద్ధ హృదయం కలుగు చేయమని అడిగితే ఆయన స్థిర మనసు ఇస్తానని ఇప్పుడు చెప్పాడు ఆయన. మరొక ఆత్మ గర్వానికి ఆత్మ, గర్విష్ట ఆత్మ. గర్విష్ట ఎప్పుడు కూడా నాకు ఉన్నది జాలే, నా దగ్గర ఉందిలే. దేవుని చిత్తానికి సమర్పించుకోవడానికి ఎప్పుడు రాడు. దేవుని చిత్తం పక్కన పెట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చే, ముందు నాకు కావాల్సింది ఇచ్చే, నువ్వు దేవుడువేనా? దేవుడు అయితే నాకు ఎందుకు చేసావు, ఇచ్చే అంటే దేవుడు దానికి ఇచ్చేస్తాడు అనుకుంటున్నావు నువ్వు. దానికేం ఎవడు ఆయన నీకు కనికరం చూపించి ఎవడు అడిగిన ఇస్తాను అంటున్నాడు, ఆయన ఏమడిగిన ఇస్తాను అంటున్నాడు. కానీ నీకు బాగు కానిది దేవుడు ఆలస్యం చేసి కూడా కొన్నిసార్లు ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు అడిగి తీసుకుంటున్నావేమో, నువ్వు గర్విష్టిగా అవుతున్నావేమో. ఈరోజు నీకు ఇచ్చిన స్థానం వల్ల నువ్వు గర్వానికి గురైపోయి ఉంటే కారణం అదే, నువ్వు అడిగి తీసుకున్నావు దేవుడి దగ్గర. అర్థం చేసుకున్నావు? దేవుడు ఇచ్చింది అని తెలుసుకున్నప్పుడు నీ దేవుడిని నువ్వు స్తుతిస్తూనే ఉంటావు, ఘనపరుస్తూనే ఉంటావు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఈరోజు నాశనానికి ముందు గర్వం నడుచు. మనం అనుకుంటున్నావు నువ్వు గర్వానికి చోటిస్తున్న వల్ల నీ జీవితంలో గర్వం అనేది ఒక ఆత్మ. దేన్ని చూసి ఈరోజు నువ్వు గర్విస్తున్నావు? అప్పుడు నీ ముందే నాశనం ఉందంట, నీ కళ్ళు కనిపిస్తలేదంట. లేదు నేనెట్ట నాశనం అవుతాను, నా దగ్గర డబ్బు ఉంది, అంతస్తు ఉంది, అధికారం ఉంది, స్థానం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. నా దగ్గర బలం ఉంది అనుకున్నావేమో. ఉందా బలము? ఎంత గొప్పవాడైనా ఒకరోజు ఏమవ్వాలి? ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత పెద్ద డబ్బున్నవాడైనా, ఎంత గొప్పవాడైనా ఎవడేస్తాడు? ఎవడు పట్టించేస్తాడు? పక్కనున్నాడే. ఒంటరిగా అయిపోతున్నావు. ఎందుకు అయిపోతున్నావు? ఆ గర్విష్టి ముందు ఏముంది? నాశనమే ఉంది. అది నువ్వు తెలుసుకుంటా. ఈరోజు నీ దేవుడిని నువ్వు తెలుసుకుంటే నీకు కావాల్సిన సహాయం ఉంది. నీ దేవుడిని నువ్వు అర్థం చేసుకుంటే నీకు కావాల్సిన సహాయం ఉంది. దేవుడు ఆశానిగ్రహం ఇచ్చాడు, సాత్వికమైన మనసు ఇచ్చాడు, మౌనంగా ఉండే మనసు ఇచ్చాడు, భయం ఫియర్ఫుల్ స్పిరిట్ ఇచ్చాడు, వైస్ స్పిరిట్ ఇచ్చాడు. తిరుగుబాటు మనసు కూడా ఉంది కొంతమంది జీవితాల్లో. నేను దేవుడి కొరకు జీవించాలి, నేను దేవుడి కొరకు బ్రతకాలి అని వైరాగ్యం కలిగిన ఆత్మ కూడా ఉంది, తీవ్రత కలిగిన ఆత్మ. ఏ ఆత్మ ఈరోజు నీ జీవితాన్ని ఈరోజు పరిపాలిస్తుందో చాలా జాగ్రత్తగా తెలుసుకోవడము ముఖ్యం. కానీ తెలుసుకునే దాన్ని బట్టి కాదు నీ జీవితంలో పరిష్కారం దొరికేది. నీ జీవితంలో ఏ ఆత్మ ఉందో నువ్వు తెలుసుకున్నప్పుడు దాన్ని ఎలా దేవుని సన్నిధిలో దేవునికి నువ్వు ప్రతిస్పందిస్తానికి నేర్చుకుంటావో, దేవుని మాటతో ఆయన మార్గంలో నువ్వు నడుస్తాను నేర్చుకుంటావో, అప్పుడే దాని నుండి విడుదల పొందడానికి అవకాశం ఉంది. ఈ అహంకారం అనే ఆత్మ ప్రతి మనుషుడిని పరిపాలిస్తూనే ఉంది. ఈగో స్పిరిట్, దాని గుణం ఏంటంటే ఈగో స్పిరిట్ స్వార్థం. ఎప్పుడు నన్ను స్తుతించాలి, ఎప్పుడు నన్ను గుర్తించాలి, ఎవరు నన్ను దిద్దకూడదు, ఎవరు నాలో లోటు చెప్పకూడదు, ఎవరు ఆయన దేవుడి మీద ఆధారపడ్డావు అలాంటి వ్యక్తి అన్నీ వాళ్ళే చేసుకుని అనుకుంటారు.
వాళ్ళ కోరికలన్నీ వారు అదుపులోనే ఉండాలనుకుంటారు, వారు అనుకుందే చేయాలనుకుంటారు. వారిని నువ్వు నోరు జారి కూడా ఏం మాట అనకూడదు. మాట అన్నావనుకో, నన్ను ఇట్ట అన్నాడు కదా, నేను ఇట్లా చేసేయాలి. అలాంటి ఆత్మ ఉంది ఈరోజు చాలా మందికి, ప్రతి మనుషుడికి ఉంది. నేను పైన చెప్పిన కొన్ని ఆత్మలన్నీ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు. కానీ ఈ ఆత్మ మాత్రం ప్రతి మనుషుడు చిన్నప్పటి నుండి పెద్దవాడి వరకు, నాది నువ్వు ఎందుకు తీసావు, అంతేనా, నాది. ఆత్మ ఈరోజు నీ జీవితంలో ఎలా ఉంటుందో ఆలోచించడం. నీ కోరికలు ఎక్కడ ఈరోజు? ఆ అధికారం ఈరోజు తిరుగుబాటు స్వభావంతో మిగిలిపోతుంది. దేవుని మాటకు లోపడతలేదు. సొంతం చెప్పుకోవాలి ఎప్పుడు చూసినా. నేను చెప్పింది కరెక్టు, నేను చెప్పింది సరే. ఒక నాయకుడు అవ్వాలంటే అదే కదా గుణం కావాలి. ఒక హీరో అవ్వాలంటే ఏం కావాలి? గర్విష్ట అవ్వాలి. అప్పుడే వాడు గొప్పవాడు అవ్వగలరు. అంతేనా? ఈ లోకం అదే. మరి దేవుని దృష్టిలో నువ్వు దీనుడు అవుతూనే గొప్పవాడు అవుతావు. నువ్వు దేవుని బలిష్ట హస్తం కింద నువ్వు ఆయన చేతుల్లోకి నీ జీవితాన్ని అప్పచెబుతూనే ఆయన అనుకున్న స్థానంలోకి వెళ్ళి నువ్వు నిలబడగలవు, లేకపోతే నిలబడలేవు. ఈరోజు ఈ యొక్క ఈగో స్పిరిట్ నువ్వు అధిగమించాలంటే, దాన్ని దాటాలంటే నువ్వు దేవునికి సమర్పిస్తూనే దాటగలవు. ఈరోజు పాపం వల్ల వస్తుందంతా కూడా మరణమే. కానీ ఆయన మరణాన్ని జయించి ఈరోజు నీ జీవితంలో సమాధానం ఇచ్చాడు. నువ్వు దీనత్వాన్ని ఈరోజు ప్రయత్నం చేయగలవా? నేర్చుకునే మనస్తత్వం ఉందా? ఈరోజు ఇతరులకు ఉపచారం చేసే మనస్తత్వం ఉందా? ఈరోజు నువ్వు ఎవడు దాసుడిగా ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు, కానీ నిన్ను దాసుడిగానే ఈ లోకంలోకి యేసుక్రీస్తు వచ్చాడు. కానీ ఈరోజు రాజుగాను మహారాజు. ఎప్పుడైతే ఈ అహంకారం అనే ఆత్మ, ఈ గర్విష్ట